రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తున్నట్టు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరతానో చెప్పలేనని అన్నారు. కోడికత్తి శ్రీనివాస్ జీవితాన్ని జగన్ చిదిమేశారని ఆరోపించారు. భవిష్యత్తులో జగన్ బాధితులందరి తరఫున పోరాటం చేస్తానని చెబుతున్న ఏబీ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ముమ్మిడివరం నియోజకవర్గంలో కోడికత్తి సీను కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కోడికత్తి కేసులో పడ్డ ఇబ్బందులు, 6 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన తీరు, ఇప్పుడు కుటుంబం ఎలా గడుస్తోంది తదితర అంశాలన్నింటినీ కూడా పరిశీలించి వారితో మాట్లాడారు. ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సార్, జలిపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి, ఏమేమి మాట్లాడారు, వారికి ఎట్లాంటి న్యాయం కోసం మీరు ఏం చేయబోతున్నారు? జలిపల్లి శ్రీనివాస్ కేసు ఒక క్లాసిక్ కేసు. జగన్మోహన్ రెడ్డి గారి స్వభావాన్ని, ఆయన మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తారో అనే విషయాన్ని గుర్తించాలంటే అదొక మంచి కేసు. తన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి ఒక దళిత యువకుడిని ఏమాత్రం కనికరం లేకుండా, అతని జీవితంలో మళ్లీ కోలుకోకుండా అదిమేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికీ ఆ కేసు ఇంకా ఎన్ఐఏ కోర్టులోనే ఉంది. ఎప్పటికీ న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆ కేసు విచారణ ఎలా సాగుతుంది? ఎప్పటికి న్యాయం జరుగుతుందంటే చెప్పగలిగే పరిస్థితి లేదు, ఎప్పుడూ లేదు, ఇప్పుడు కూడా లేదు. కానీ దాన్ని నిరంతరం పర్సూ చేయాల్సిన అవసరం ఉంది. అతనికి ఆ శక్తి లేక, న్యాయపరమైనటువంటి కెపాసిటీ చాలక ఇన్నాళ్ళ నుంచి ఇది ఇంకా పెండింగ్లో ఉంది. దానికి అవసరమైనటువంటి సహాయం ఎవరైనా జనరస్గా ముందుకు వచ్చిన లాయర్ల దగ్గర తీసుకుని ఆ కేసులు ముగించాలి తొందరగా. ఆ రకంగా తను ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి మనం సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ కేసును టేకప్ చేశాం. ఇటువంటి కేసుని బయటపడేసి ఆ కుర్రాడు మళ్ళా ఉద్యోగం చేసుకుని 4 రూపాయలు సంపాదించుకునే పరిస్థితి కలగజేస్తే వాళ్ళు మళ్ళీ గౌరవప్రదంగా బ్రతకగలరు అన్న ఉద్దేశంతో, అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే ఆయన బాధితుడైనటువంటి జలిపల్లి శ్రీనివాస్తోనే మొదలెట్టడం సముచితం అన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. సార్, ఇప్పటి వరకు మీరు విశ్రాంతిగా రిటైర్డ్ అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్పై చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు పోరాటం కూడా చేస్తామని ప్రకటించారు. ఏం జరిగింది? ఆయన ప్రభుత్వ పాలనలో మీరు ఒక సీనియర్ ఐపీఎస్గా అలాగే ఉండిపోయిన పరిస్థితి, ఇప్పుడు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు? నా పర్సనల్ ఇష్యూస్ ముగిసిపోయినాయి. ఐ హోల్డ్ నో మోర్ గ్రడ్జెస్. ఇది నేను సమాజానికి ఇది అవసరం, అత్యంత అవసరం, అత్యంత ప్రాధాన్యంలో ఉంచాల్సినటువంటి విషయం అని గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి దానికోసం ఇవాళ బయటికి రావాల్సి వచ్చింది. అంతే తప్ప నాకు వేరే ఆయన మీద వ్యక్తిగతంగా నాకే కక్షలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, పెట్టిన అక్రమ కేసులు, వీటన్నిటినీ వెలికి తీసి వాటన్నిటిలోనూ న్యాయం జరిగేలాగా చూసి కొల్లగొట్టిన ప్రజల సొమ్ము అంతా మళ్ళా రికవరీ చేసేదాకా ఆ కేసులు వెంట పడాలనేది నా ఉద్దేశం. సుదీర్ఘమైనటువంటి విచారణ సాగుతోంది. ఆయన అవినీతి అక్రమ కేసులు సంబంధించి ఎదుర్కొంటున్న ఆరోపణల గురించి, దాని మీద కూడా మీరు న్యాయస్థానాల్లో పోరాడే అవకాశం ఉందా? తప్పకుండా 100% ఆ కేసులను కూడా ఒక కొలిక్కి తీసుకురావడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలన్నింటినీ వెతికి వాటిని పాటించి ఖచ్చితంగా ఆ కేసులను ముందుకు కదపడానికే నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మీరు జగన్ నెవర్ అగైన్ అనే ఒక నినాదం కూడా ఇచ్చారు. దానికి సంబంధించింది ఏంటి? ప్రజలకి పిలిపించారు. కరెక్ట్. జగన్ నెవర్ అగైన్ అనేది ప్రజలు ఎప్పుడు ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకు, ఏమిటి, దానికోసం మనం ఏం చేయాలి అనేది కూడా ప్రజలు ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. కోడికత్తి సీనుకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదు. ఆ కేసుకు సంబంధించి దళిత యువకుడు బలైపోయాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయన్ని చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశాడు. ఇలా ఎవరికి జరగకూడదు. అలాగే జగన్ ద్వారా ఎదుర్కొన్న బాధితులందరికీ తరపున కూడా తాను పోరాడతాను. ఆయన కేసులకు సంబంధించి కూడా పోరాటం చేస్తాం. జగన్ నెవర్ అగైన్ అనే నినాదంతో ముందుకెళ్ళాలి. ప్రజలందరూ అది గుర్తుంచుకోవాలి. ఆయనకి ఎప్పటికీ ఇంకా అధికారంలో రాకూడదు అని మాజీ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.